పెన్షన్లు ఇవ్వవయ్యా స్వామి అంటే ఎన్ని రోజులు పట్టిందమ్మా 1000 రూపాయలు పెంచడానికి? 2000 రూపాయల నుంచి 3000 రూపాయలు పెంచడానికి ఎన్ని రోజులు పట్టింది? 5 సంవత్సరాలు పట్టింది. అదే చంద్రబాబు నాయుడు గారు 3000 రూపాయల నుంచి 4000 రూపాయలు పెంచడానికి ఎన్ని రోజులు పట్టింది? ఒక నెల ముందుకు తీసుకెళ్లారు. ఒక నెల ముందుకు తీసుకెళ్ళి మొత్తం 7000 రూపాయలు ఒక్కసారి ఇచ్చిన పరిస్థితి. అది మన నాయకుడు అంటే. మీరందరూ అన్నారు అమ్మకి వందనం తల్లికి వందనం కింద ఎంతమందికి ఇస్తారో మేము చూస్తామన్నారు. మొన్నటి వరకు గేలీ చేశారు. ఇదే జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చి నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్నాడు. ఈరోజు రా నేను ఇంట్లోంచి బయటికి నీ జనాలతోని లేకపోతే రౌడీలతోని గోండాలతోని రోడ్ల మీదకి వచ్చి మాట్లాడడం కాదు. ఇప్పుడు రా మేము చెప్తాం. ఒక ఆడుకుతే నువ్వు ఇందులో ఎవరు వైఎస్ఆర్సీపీ కోటేశారా టీడీపీ కోటేశారా మాకు అనవసరం. ఒక్క ఆడబిడ్డని బయటకు తీసుకొచ్చి 3 పిల్లలున్నా 4 పిల్లలున్నా 5 పిల్లలున్నా కూడా ఆ తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇచ్చిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది, మన కూటమి ఎన్డీఏ కూటమిది. అది మానేసి ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఈరోజు ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు ఈరోజు అమరావతిని పునర్వ్యవస్థీకరణ చేయడానికి పునర్నిర్మించుకోవడానికి మా తమ్ముళ్ళు అక్కడ ఎంత మంచి స్కూల్ డ్రెస్తో చూడండి ఎంత చక్కగా ఆనందంగా ఉన్నారు. ఆ మంచి స్కూల్ డ్రెస్, మంచి షూ, మంచి మంచి బ్యాగ్, వాటితో పాటు వాళ్ళ అమ్మలందరికీ కూడా తల్లికి వందనం వచ్చిన ఆనందం ప్రతి ఒక్క మొహాల్లోనే ఉంది. ఆఖరికి ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్న మన లోకేష్ బాబు గారు ఎంత ఆలోచన చేశారంటే ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యంతో భోజనం పెట్టాలి. అంతేగాని సన్న బియ్యం అడిగితే నేను చెప్పానా ఏదో అడిగాడు కదా, ఎవరో ఏదో అడిగాడని చెప్పాడు కదా, అలాంటి దాఖలాలు ఇక్కడ ఉండవు. మేము చెప్పామంటే చేసి చూపిస్తాం. హాస్టల్స్లోని స్కూల్స్లోని కూడా మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం పెట్టి మన బిడ్డల ఆకలి తీర్చే పరిస్థితి ఈరోజు మన గవర్నమెంట్కి ఉంది, మన నారా లోకేష్ బాబు గారికి ఉందంటే మనం ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. ఈరోజు అదే కాదు, ఆగస్టు 15 నుంచి మేము చెప్పినట్టుగానే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పాం. మళ్ళా మన అందరికీ కూడా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగ భృతి ఇవ్వడానికి సిద్ధపడ్డాం. ఈరోజు ఏదైతే గ్యాస్ సిలిండర్లు అనుకున్నామో ఆ గ్యాస్ సిలిండర్లు 3 విడతలుగా వచ్చే గ్యాస్ సిలిండర్లు కూడా 3 గ్యాస్ సిలిండర్లు కూడా వచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. వీటన్నిటితో పాటు అమరావతి పునర్నిర్మించుకుంటున్నాం, పోలవరం పునర్నిర్మించుకుంటున్నాం, బనకచర్లకి నీళ్లు పంపించుకుంటున్నాం, హంద్రీవా నీళ్లు విడుదల చేసుకున్నాం. ఈరోజు పొలాలకి కూడా నీళ్లు ఇచ్చే విధంగా మనం అన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇంటింటికి కుళాయికి జలజీవన మిషన్ ద్వారా కూడా ఇంటింటికి కుళాయికి ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం. అన్నిటికన్నా మించి ఈరోజు ప్రజల తాలూకా నమ్మకాన్ని మేము చేయించుకున్నామని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే చాలామంది వస్తుంటారు ఎలక్షన్ టైంలో వచ్చారు, ఓటు అడగండి అయిపోయింది. అమ్మ ఇందాక ఒక మాట అడిగింది ఒక ఆమె నన్ను వచ్చి, నా బిడ్డకు ఉద్యోగం ఇవ్వమ్మా మళ్ళీ వెళ్తే మర్చిపోతావేమోనని. అమ్మ మర్చిపోయే పరిస్థితులు మాకైతే ఉండవు. ఎందుకంటే ఎలక్షన్ అయింది 5 సంవత్సరాలు, ఇంకా నాకు 4 సంవత్సరాల తర్వాత మీ దగ్గరికి వచ్చి ప్రవీణ్ గారు కోటేయండి అని ఇంకొకరు కోటేయండి అని మేము అడుగుతాం. కానీ 4 సంవత్సరాలు నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఈ 1 సంవత్సరంలో నీకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందినయా లేదా, ఇది అడగడానికి ఈరోజు వచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారమ్మా? రాజకీయ నాయకుడు ఈరోజు మనం వెళ్తున్నాం, మనకి ఆ ధైర్యం ఉంది, మనకి ఆ సత్తా ఉంది. లాస్ట్ 5 సంవత్సరాలు ఏదో ఓడబోడు చేసాము, మేము అలా కేసులు పెట్టుకున్నాం, ఇలా నాశనం చేసాము అనుకున్న వాళ్ళు ఏం చేశారో మీ అందరికీ కూడా తెలుసు. కక్షపూరిత రాజకీయాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎలాంటి కక్షపూరిత రాజకీయాలు చేశాడంటే ఆయనకి ఎదురు తిరిగిన వాళ్ళని ఇంట్లోంచి బయటికి రానివ్వలే, ఆయన ఎదురు తిరుగుతాడు అని అనుకునే వాళ్ళని కూడా కేసులు పెట్టాడు, బయటకు వచ్చి మాట్లాడితే చంపించాడు. ఇదే పల్నాడులో మనకి పీక కోసి వాళ్ళ పేరు చెప్పమని జై అని చెప్పి వాళ్ళ పేరు చెప్పమంటే చెప్పలేదని మన నాయకుడిని గొంతు కోసి సందర్భాలుగా కూడా చాలా ఉన్నాయి. మీరు ఆవేశపడడంలో తప్పు లేదు. మీరు